నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాకు కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా సీరియస్ అఫెన్స్ అయితే కానీ పోలీసులు అంత ఈజీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కానీ కంప్లైంట్ తీసుకోవడానికి కానీ ఇష్టపడరు. వెరీ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి వాళ్ళకి సర్ది చెప్పి పంపించేయడము, మళ్ళీ రాపోండి అని చెప్పడము, ఇలా చూస్తూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో. అసలు ఎందుకు వీళ్ళు తీసుకోరు? ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తీసుకోనట్లయితే వాళ్ళకి ఇంకా ఏ ఆల్టర్నేటివ్ ఉంది, ఏ రెమెడీ ఉంది? ఇది చాలా తరచుగా ప్రజలు ఫేస్ అవుతూ ఉంటారు మేడం. ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తారు, వాళ్ళకి ఎంతో బాధల్లో, ఎంతో టెన్షన్లో, ఎంతో ప్రెషర్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంతో కోపంలో వెళ్ళి కంప్లైంట్ వాళ్ళు ఇష్టం జరుగుతుంది. దాన్ని కొన్ని సందర్భాల్లో పోలీసు వాళ్ళు ఇది పెద్ద క్రైమ్ కాదు, దీన్ని వీళ్ళు సెటిల్ చేసుకోవచ్చు మాట్లాడుకొని, దీన్ని కూడా ఎఫ్ఐఆర్ చేసే అవసరం లేదు అని వాళ్ళు భావించి తీసుకుంటాం జరగదు. కొన్ని సందర్భాల్లో పోలీసు వాళ్ళు చేసేది కరెక్టే, కానీ కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్ అవుతుంది. సీరియస్ కేసు కూడా అప్పుడప్పుడు తీసుకోకపోవడం జరుగుతుంది. దానివల్ల ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో సఫర్ అవుతాం జరుగుతుంది. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకవేళ కంప్లైంట్ తీసుకోకపోతే, మీరు అది చాలా సీరియస్ క్రైమ్గా భావిస్తే వెంటనే మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించాలి. ఆ అడ్వకేట్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తామో, లేకపోతే ఈయనతో పాటు వెళ్తామో, వెళ్ళి పోలీస్ వాళ్ళకి వివరిస్తామో, ఇలా ఉంది, ఇందులో క్రైమ్ ఈ సెక్షన్ కింద వస్తుంది అని చెప్పి తీసుకోమంటే తీసుకుంటారు. లేని పక్షాన అదే అడ్వకేట్ ఈ పర్టికులర్ కంప్లైంట్ని తీసుకొని దగ్గరలో ఉన్న కోర్టు, ఆ పరిధిలో ఉన్న జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టుకి వెళ్ళి 200 CRPC ప్రకారము ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేస్తారో జడ్జి గారి ముందే విన్నపం పెట్టుకొని, పరిస్థితి ఇది, ఇలా జరిగింది, ఆ రోజు కాజ్ ఆఫ్ యాక్షన్ చెప్పుకుంటూ మన ప్రేయర్లో పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ డైరెక్షన్ చేయండి అని చెప్పి మనం వేడుకుంటే, ఆ టైంలో జడ్జి గారు కూడా వచ్చి మనతో పాటు వచ్చిన కంప్లైంట్ తోటి స్వాన్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. అంటే స్వాన్ స్టేట్మెంట్ అంటే ఒట్టేసి నువ్వు చెప్పేవన్నీ కరెక్టేనా అని కూడా తీసుకుంటూ జరుగుతుంది. ఆయన ఒట్టేసి చెప్పిన తర్వాత కూడా జడ్జి గారికి ఈయన చెప్పిన దాంట్లో విషయం ఉంది, కరెక్టే అని చెప్తే వెంటనే ఎఫ్ఐఆర్కి డైరెక్ట్ చేస్తారు. ఇలాంటి కేసులు మనం చాలా చేస్తాం, మీకు కూడా తెలుసు. సో దయచేసి ప్రజలు ఎవరైతే చూస్తున్నారో, మీ కంప్లైంట్స్ తీసుకోవట్లేదు కానీ అందులో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది ఆర్ నాన్ కాగ్నిజబుల్ అయినా కూడా సీరియస్ అఫెన్స్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా మీరు మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. సో దట్ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి మీకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతాం జరుగుతుంది. సార్ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రైట్స్ ఏంటి తెలీదు. పోలీస్ నిరాకరిస్తే ఒక కంప్లైంట్ని నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఇంకేదైనా పారామీటర్స్ వల్లనో పోలీసులు కొందరు కంప్లైంట్స్ తీసుకోరు. సో వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము అని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు చాలా చక్కగా వివరించారు. ప్రైవేట్ కంప్లైంట్ అనేది మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉంది సార్ చెప్పినట్టు. సో నో యువర్ రైట్స్, నో ద లా. ఇది మీకు అవగాహన కోసము, మీకు నాలెడ్జ్ పెంచడానికి. సో ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేయండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ.